హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో విఐ ఫాసెట్ అనేటటువంటిది ఏదైతే ఉందో వియత్నాం ఫాసెట్ విఐ ఫాసెట్లో ఫ్రీగా ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. మనకి షిబ్ కానీ, పెపే కానీ, ఫ్లోకీ కానీ, బాంక్ కానీ ఈ 4 కాయిన్స్ని మనం ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి ఎర్న్ చేసిన వాటిని అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు విఐ ఫాసెట్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఇక్కడ ఎర్న్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో ఒక టోకెన్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, షిబ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు టచ్ చేస్తే మీకు కావాల్సింది మీకు షిబ్ కానీ, పెపే కానీ, ఫ్లోకీ కానీ, బాంక్ కానీ ఈ 4గిట్లో ఏదో ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షిబ్గా నేను పెట్టుకున్నాను అనమాట, అంటే షిబా ఇన్నుగా. సో ఇక్కడ వచ్చిన మనం ఎర్న్ చేసినటువంటి వాటిని విత్డ్రా చేసుకోవాలంటే మన దగ్గర సీసీ వ్యాలెట్ అనేటటువంటి ఒక అప్లికేషన్ అయితే ఉండాలండి. సో ఈ అప్లికేషన్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత రెఫరల్ కోడ్ ఏ విధంగా ఎంట్రీ చేయాలని నేను ఇదివరకే మనం ఈ విఐ ఫాసెట్ ఏదైతే ఉందో అది చేసే వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా కానీ ఈ సీసీ వ్యాలెట్ ఏదైతే ఉందో దీన్ని రిజిస్ట్రేషన్ అనేది చేయకుండా ఉండుంటే నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు రిఫరల్ లింక్ అనేది ఇస్తాను. సో ఆ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీ మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత కింద రిఫరల్ కోడ్ ఎంట్రీ చేయమని అడుగుద్దండి. సో ఆ రిఫరల్ కోడ్ కూడా ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇది విఐ ఫాసెట్. సో ఇక్కడ నేను విత్డ్రాల్ అనేది చెయ్యాలి అని అంటే ఇక్కడ 3 అడ్డగీతలు ఉన్నాయి చూడండి. ఈ 3 అడ్డగీతలు టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఫాసెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో వీటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోకూడదండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే సీసీ వ్యాలెట్కి మనం విత్డ్రాల్ అనేది చేస్తున్నాము కాబట్టి ఇక్కడ సీసీ వ్యాలెట్ అని ఎక్కడైతే ఉందో ఈ ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మీరు షిబా ఇను పెట్టుకొని ఉన్నారు ఇక్కడ, కాబట్టి షిబా ఇన్నునే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు షిబా ఇన్ను అని పెట్టారు కాబట్టి షిబా ఇన్నునే మీరు సెలెక్ట్ చేసుకొని విత్డ్రాల్ అనేది చేయాలి. ఒకవేళ ఇక్కడ పైన మీరు షిబా ఇను అని పెట్టేసి ఇక్కడ పెపేని దీన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ విత్డ్రాల్ అనేది ఫెయిల్ అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ పైన ఏ టోకెన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ షిబా ఇను నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ షిబా ఇను నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా షిబా ఇన్నునే మీరు విత్డ్రాల్ కోసం సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇక్కడ షిబా ఇను బదులు పెపే పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ పెపేని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకొని విత్డ్రాల్ అనేది చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ షిబా ఇను ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ ఇది సెలెక్ట్ చేశాను. జస్ట్ స్టార్టింగ్లోకి వస్తే ఇక్కడ చూడండి, ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ ఏంటి అంటే మీ సీసీ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని అడ్రస్ అండి. సో నేను సీసీ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ నేను సీసీ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత పైన నా మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ మెయిల్ ఐడి వస్తుంది. అక్కడ టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి ఉంది చూడండి. సో ఇక్కడ ఉండేటటువంటి యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయాలండి. కాపీ చేసి దాని తర్వాత తిరిగి అప్లికేషన్లోకి వచ్చి ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ దగ్గర మీ సీసీ వ్యాలెట్ యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసేసి పైకి అనేసి దాని తర్వాత ఇక్కడ ఈ షిబా ఏదైతే ఉందో షిబా సీసీ వ్యాలెట్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని అలా పైకి వెళ్ళేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే తలకిందులుగా ఉండే బొమ్మ ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోమంటాను. సో ఇక్కడ తలకిందులుగా ఉండే బొమ్మ ఏంటి అంటే ఇది. సో వీటన్నిటిలో తలకిందులుగా ఉండేది ఇది అనమాట. అందుకని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ టచ్ చేశానండి. సెలెక్ట్ చేసుకున్న ఈ తలకిందులుగా ఉండే బొమ్మ, దాని తర్వాత విత్డ్రా ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత
విత్డ్రాల్ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఏదో ఒక డైలాగ్ పడింది. సో రేటింగ్ గురించి. సో దీన్ని తర్వాత మళ్ళీ మనం చేసుకుందాం. సో జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇప్పటివరకు 2 సార్లు విత్డ్రాల్ పెట్టాను కాబట్టి ఇది మొన్న పెట్టిన విత్డ్రాల్ అండి. ఇది మళ్ళీ ఈరోజు పెట్టిన విత్డ్రాల్ అనుకుంటా. సో అందుకని చెప్పేసి ఇక్కడ 2 అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను విత్డ్రాల్ అనేది పెట్టేశాను. దానివల్ల ఇక్కడ పైన ఏ అయితే నా దగ్గర టోకెన్స్ ఉన్నాయో 56,136. సో ఇది ఒకసారి రీఫ్రెష్ చేస్తాను పేజ్. సో అన్నీ కట్ అయిపోయాయండి. 56,000 చిల్లర ఏ అయితే ఉన్నాయో అవి కట్ అయిపోయాయి. ఇక్కడ 39కి మిగిలాయి అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది అని అంటే కాయిన్స్ అన్నీ కట్ అయిపోయి నా సీసీ వ్యాలెట్కి వెళ్ళిపోయాయి అన్నమాట. సీసీ వ్యాలెట్లో నేను రిసీవ్ చేసుకున్నాను లేదా అని చెక్ చేయడానికి సీసీ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ కొట్టాను. ఇక్కడ బ్యాక్ పేజ్ కొట్టాను చూడండి. సో ఇక్కడ నా దగ్గర సీసీ వ్యాలెట్కి నాకు కాయిన్స్ అయితే రావడం జరిగింది. ఇదివరకు నాది సీసీ వ్యాలెట్లో బ్యాలెన్స్ జస్ట్ $0.02 ఉండేదన్నమాట. $0.02 నుంచి $0.8కి నా సీసీ వ్యాలెట్లో ఉండే బ్యాలెన్స్ అనేది పెరిగింది. సో ఇక్కడ రిసీవ్ చేసుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి. నాకు మొదటి రోజు 1,613 షిబా ఇను టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి విఐ ఫాసెట్ నుంచి విత్డ్రాల్ అనేది చేసుకున్నాను అనమాట. సో ఈరోజు 56,099 షిబా ఇను టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను విఐ ఫాసెట్ నుంచి విత్డ్రాల్ అయితే చేసుకోవడం జరిగిందండి. సో నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటి అంటే సో ఈ విఐ ఫాసెట్ అనేది ఏదైతే ఉందో దీంట్లో జెన్యూన్గా విత్డ్రాల్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అసలు ఎప్పుడో లిస్ట్ అవుతాయి అని గ్యారంటీ లేనటువంటి ఎన్నో మైనింగ్ ప్రాజెక్ట్స్ మీద మనం టైం పెట్టి చేస్తున్నాం అన్నమాట. సో ఆ ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూచర్లో లిస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకవేళ లిస్ట్ అయినా కానీ మనకు అమౌంట్ ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ జెన్యూన్గా విత్డ్రాల్ అయితే అవుతుంది. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎంతో కొంత టైం అనేది పెట్టాలండి. సో ఎంతో కొంత టైం అనేది పెట్టి మీరు మైనింగ్ అనేది చేసుకోవాలి. దాంతోపాటు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ యొక్క వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, అంటే ₹2, ₹3, ₹5 ఈ విధంగా ఉంటుంది కదా అని అంటున్నారు. సో అక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళు ₹100 లేకపోతే ₹1000 ప్రతిరోజు ఇచ్చేస్తే అందరు ఇదే మైనింగ్ చేస్తారు, వేరేది ఏం చేయరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడైతే తక్కువకు వచ్చినా కానీ అంటే తక్కువ అమౌంట్ వచ్చినా కానీ మీకు పర్ డేకి ₹5 వర్త్ కాయిన్స్ మీరు ఎర్న్ చేసుకోగలిగినా కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక 1 మంత్కి మీకు ఎన్ని రూపాయల వర్త్ కాయిన్స్ అనేవి 30 రోజులలో మీరు ఎంత ఎర్న్ చేయగలుగుతున్నారు, అదే 365 రోజులు మీరు ఎంత ఎర్న్ చేయగలుగుతున్నారు. సో 365 రోజులు మీరు మైనింగ్ చేసి ఇక్కడ కాయిన్స్ అనేవి ఎర్న్ చేశారనుకోండి. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. తక్కువలో తక్కువ సో మీరు ₹5 వర్త్ ఉండేటటువంటి కాయిన్స్ షిబా ఇను కానీ ఫ్లోకి ఇను కానీ బాంక్ కానీ లేకపోతే పెప్పే కాయిన్ కానీ ₹5 వర్త్ మీరు ఒక రోజులో ఎర్న్ చేయగలిగితే ఇంటూ వేసి 365 డేస్ వేస్తున్నానండి. చూడండి, ₹1,825 వర్త్ టోకెన్స్ అనేవి మీరు ఇక్కడ 365 డేస్లో మీరు ఎర్న్ చేయగలిగారు. అదే ఇవి క్రిప్టో మార్కెట్ అనేది బాగున్నప్పుడు బాగా పంప్ అయినప్పుడు మీరు ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ అనేవి 10 రెట్లు పంప్ అయ్యాయనుకోండి, 10xకి వెళ్ళాయనుకోండి, అప్పుడు మీకు ₹18,250 వర్త్ టోకెన్స్ అనేవి 1 ఇయర్లో మీకు వచ్చినట్టు. సో ఇది లీస్ట్ కేస్ అనమాట. అలా కాకుండా మీరు ఎక్కువగా బాగా వర్క్ చేసి ఎర్న్ చేయగలిగితే, సో మీరు బాగా హార్డ్ వర్క్ చేసి రోజు వచ్చే టోకెన్స్ అయితే ఉన్నాయో షిబా ఇను తర్వాత ఫ్లోకి ఈ విధంగా అన్నీ కలిపి కూడా దరిదాపు సో ₹50 వర్త్ అంటే $0.5 అనుకోండి. సో ₹50 వర్త్ షిబా ఇను టోకెన్స్ మీరు ఎర్న్ చేయగలిగారు అని అనుకోండి. ₹50 ఇంటూ 365 రోజులు, సో ₹18,250 మీరు జస్ట్ ఇక్కడ వచ్చేటటువంటి ఫ్రీ మైనింగ్ ద్వారా మీరు ఎర్న్ చేసినట్టు. ఫ్యూచర్లో ఆ కాయిన్స్ షిబా ఇను కానీ పెప్పే కానీ లేకపోతే ఫ్లోకి కానీ ఏదో ఒక కాయిన్ అనేది 10 రెట్లు పంప్ అయింది అనుకోండి. చూడండి, సో అప్పుడు మీకు 1 ఇయర్లో దీని ద్వారా వచ్చేటటువంటి అమౌంట్ ఎంత అంటే 1,82,000
రూపాయలు అయితే మీరు ఎర్న్ చేయగలరు అనమాట. సో చాలామంది నాకు స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేశారండి. మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను వాటిని పోస్ట్ చేయడం జరిగింది. ఎర్న్ చేసుకున్న వాళ్ళు దరిదాపు $0.5 లేకపోతే $0.2 ఈ విధంగా వర్తుండేటటువంటి కాయిన్స్ ఎర్న్ చేసినట్టు కొంతమంది స్క్రీన్ షాట్లు అయితే షేర్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే కొద్దో గొప్ప కష్టపడి టైం పెట్టేసి ఫ్రీగా ఉన్న వాళ్ళు మాత్రమే, అందరు కాదు, ఫ్రీగా ఉన్న వాళ్ళు మాత్రమే కష్టపడి చెయ్యండి. జెన్యున్ విత్డ్రాలు అయితే వస్తాయి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.